కార్తీక పురాణం 20వ రోజు పారాయణం. పురంజయుని కథ. అత్రి అగస్త్య సంవాదము. పురంజయ ఉపాఖ్యానము. జనక మహారాజు మరలా ఇట్లు అడిగెను. మునీంద్ర, సర్వ పాపములను నశింపజేయునదియు సౌభాగ్యప్రదమగు కార్తీక మహత్యమును మరియు వినవలను అను కోరిక కలదు, కావున చెప్పుము. వశిష్ఠముని ఇలా పలికెను. రాజా, వినుము. కార్తీక మహత్యమును గురించి అగస్త్యమునికిని ఆత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దానిని నీకు చెప్పెదను. ఆత్రి మహాముని ఇట్లు పలికెను. అగస్త్య మునీంద్ర, లోకోత్తర ఉపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను, వినుము. అగస్త్యుడు అడిగెను. విష్ణువంశ సంభూతుడవైన ఓ ఆత్రి మునీశ్వర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును వినగోరితిని, గానం చేయుము. ఆత్రి మహాముని ఇట్లు చెప్పెను. ఓ అగస్త్య మునీంద్ర, బాగు నీ ప్రశ్న పాపనాశకరము. నీవు హరికథ సందర్భమును జ్ఞాపకము చేసితివి, చెప్పెదను, వినుము. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరి పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదురు. ఈ విషయమును గురించి పూర్వచరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడని ఒక రాజు కలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రముడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబియును హింసకుడును అయి బంగారమును దొంగలించి వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండెడివాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మ పరాయణుడు కాగా అతని సామంతరాజులు, కాంబోజ, కురు రాజాదులు అనేక మంది సింహబలులతో కూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చెరకు పానకమునకు తేనెటీగల శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానముగా అనేక దిగ్విజయములను చేసినదియు సశాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినది అయిన సూర్యదత్త రథమునెక్కి గజ రథ తురగ పదాతులను ఎడి చతురంగ బలములతో పురద్వారము నుండి శత్రు సైన్యముల్లో ప్రవేశించి భేరీతుర్య నినాదములను, శంఖ గోముఖ నాదములను, ధనుష్టాంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుములు చప్పుడు వలె ధ్వని చేయించెను. మీకు గనక కార్తీక పురాణములోని ఈ 20వ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
21వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.